నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకల సందర్భంగా వలిగొండ పట్టణ కేంద్రంలో మండల పార్టీ టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధించుకున్న కారణ జన్ముడు కేసీఆర్ అన్నారు. అనంతరం స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, మహమ్మద్ అఫ్రోజ్, జిల్లా నాయకులు మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్, పల్సం రమేష్ గౌడ్, పడమటి మమత, మద్దెల మంజుల, కల్లెం మారయ్య, ఐటీ పాముల సత్యనారాయణ, ఎడవల్లి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి మళ్ళా కలర్ వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మండల పార్టీ మరియు వలిగొండ టౌన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా ఇక్కడ జరుపుకోవడానికి చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గానికి మొత్తానికి నమస్కారాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి పాలన ఒక స్వర్ణయుగం, 10 సంవత్సరాల పాలన ఒక స్వర్ణయుగం. ఆయన ప్రతి పథకం దేశానికి ఆదర్శం, రూపకల్పనలో వినూత్నం, ఆచరణలో అమోఘమన్న పాలన చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల కళను జాతికి అంకితమిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి గారు. ఏకైక వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ 10 సంవత్సరాలు పాలించిన మన చంద్రశేఖరరావు గారి జన్మదినం ఈరోజు. ఆయన అదేవిధంగా ఆరోగ్యాలతో ఉంటూ ఆ స్వర్ణయుగాన్ని తిరిగి ప్రజలకు అందించడానికి మరొకసారి ముఖ్యమంత్రిగా మన ముందుకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి ధన్యవాదాలు. జన్మదినాన్ని మనము వలిగొండ టౌన్లో మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షుడు మన అప్రోజు గారి ఆధ్వర్యంలో ఘనంగా మండల లెవెల్లో మనం అందరం కూడా ఈ కేక్ కట్ చేసి మండల పార్టీని చేసుకుంటూ ఎప్పుడు కూడా కేసీఆర్ కూడా ఎప్పటికి కూడా 100 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సందర్భంతో మనం ఈరోజు ఈ పండుగగా మనం చేసుకుని ప్రజలు తీసుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా కాదు, 14 సంవత్సరాలు తెలంగాణ పోరాటానికి రోజు నిత్యం కూడా పోరాటం చేసి ఒక పెద్ద భారతదేశంతో కూడా యుద్ధతో కూడా పోరాటం చేసుకొని తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలని ఉద్దేశంతో చాలా పట్టుదలతో ఎన్నో అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని మన ప్రాణత్యాగం చేసినటువంటి ముఖ్యమంత్రి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉండడమే మనకి తెలంగాణ వచ్చింది. ఆయన ఎప్పుడు కానీ ఎవరు కూడా కానీ ఆయన ఆనవాళ్ళు ఎవ్వరూ తీసేయలేడు. ఎక్కడ ఎంత 10 సంవత్సరాలు అయినా 5 సంవత్సరాలు పరిపాలించినా కూడా కేసీఆర్ను ఢీకొట్టే నాయకుడు ఎవరు లేడు. కేసీఆర్ను ఢీకొట్టే నాయకుడు ప్రజలే కేసీఆర్కు ఆశీర్వాదం పడతారు. ఇప్పుడు వచ్చిన సంవత్సరంలో ప్రజలందరికీ కూడా కేసీఆర్ ఎక్కడున్నాడు, ఏడ ఉన్నాడు, ఎప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు మళ్ళీ రాష్ట్రమైన చేతికి వస్తుంది, ఎప్పుడు మళ్ళీ ప్రజలకు న్యాయం చేస్తాన ఉద్దేశంతో తపనతో రైతులంతా కూడా రోజు నిత్యం కూడా అందరూ కూడా కేసీఆర్ని యాచిస్తారు. ఇప్పటి వరకు రుణమాఫీలు లేవు, రైతు బంధు లేదు, అన్ని తూతూ మంత్రాలు చేసుకుంటా చిన్న విషయాలు చెప్తున్న రోజు ఏమో పెద్దగా మీడియా ముందు గొప్పగా చెప్తుంది. కానీ ఆయన కేసీఆర్ను ఎవరేం చేయలేరు. కేసీఆర్ భగవంతుడు ఎప్పటికి కూడా 100 ఏళ్ళు ఇదే విధంగా మనం జరుపుకుంటూ ఆయనకు 100 ఏళ్ళు కూడా అవసరాలని భగవంతుని కోరుతూ ఉంటున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఉద్యమ నేత
మరి ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వెలుగొండ మండల కేంద్రంలో మరి కేక్ కటింగ్ చేసి మరి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఒకసారి చరిత్రను కనుక గమనిస్తే కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా ఒక కారణ జన్ముడు. మరి అలాంటి వ్యక్తి సుదీర్ఘ కాలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1985 నుంచి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మరి కేంద్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా అనేకమైన పదవులు మరి అధిరోహించి మరి ఈ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీని స్థాపించి ఎంతో మందిని ఎమ్మెల్యేలను చేసి, ఎంతో మందిని మంత్రులను చేసి మరి 2 సార్లు అధికారంలోకి వచ్చి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి మరి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మరి కేసీఆర్ గారు నిజంగా ఒకసారి వారిని గుర్తు చేసుకుంటే నిజంగా అలాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగుంటారు. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న కేసీఆర్ గారిని ఈ తెలంగాణ ప్రాంతం కానీ భారతదేశంలో కూడా ఎవ్వరు కూడా చెరిపేయలేరు. ఆయన ఆనవాళ్ళు కాదు కదా, ఆయన ఎప్పటికి కూడా ప్రజల గుండెల్లో జీవించుంటాడు. మరి వారికి ఈరోజు జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతోటి ఆ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతోటి వారు చల్లగా ఉండాలని, ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా వెలుగొండ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా టౌన్ ఆధ్వర్యంలో ఈ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ మాట్లాడుతూ కేసీఆర్ గారి కోసం మాట్లాడిర్రు, ఈ రాష్ట్రం కోసం మాట్లాడిర్రు. వాస్తవమే, ఈ జనం అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రమేతో పాటు భారతదేశం మొత్తం కూడా తెలుసు. ఈ వచ్చిన ప్రభుత్వం సీఎం గారు, కొత్తగా వచ్చిన సీఎం గారు ఏమంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళే తూర్చేస్తా అన్నాడు. కానీ ఆ ఆనవాళ్ళు చూడడానికి అయిపోయింది, ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే ఎప్పుడో పరిపాలించిన ఈ భారతదేశాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి గుర్తు ఇప్పటికీ మన భారతీయ జెండాలో ఉన్నది. మరి అలాగే అశోక చక్రవర్తిని కాక ఈ దేశం ఉన్నంతకాలం ఎట్లాగా మర్చిపోదో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారిని ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ గుర్తించుకోవడం జరుగుతుంది. మన సీఎం రేవంత్ రెడ్డే కాదు, ఇంకెవరు వచ్చినా కూడా, ఇంకెన్ని తరాల్లో వచ్చినా కేసీఆర్ గారి పేరు కూర్చోడానికే అవకాశం లేకుండా ఆ కేసీఆర్ గారు శాశ్వతంగా ఇక్కడ ప్రజలలో గుండెల్లో ఉండడానికి ప్రయత్నం చేసిండు. ప్రజలందరూ కూడా ఆయనని గుర్తుంచుకుంటూ చేసిండు. కాబట్టి ఇవాళ ఆ దేశంలో అశోక చక్రవర్తి ఎట్లా గుర్తుకుంటారో, ఈ ఎల్లకాలం ఈ దేశం ఉన్నంత కాలం, ఈ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారిని కూడా అట్నే గుర్తించుకొని ఈ రాష్ట్రాన్ని చూడు, వచ్చిన తెలంగాణ అనేక పోరాటాలు చేసి తెలంగాణని సాధించుకున్న తర్వాత ఈ దేశంలోనే ప్రథమంగా నిలిపించిండు. అన్ని రంగాలుగా, వ్యవసాయ రంగాలుగా కానీ, ప్రతి రంగాన, కార్మిక రంగాలు కానీ, అన్ని రంగాలుగా ప్రథమంగా నిర్మించి మళ్ళీ ఆయన వచ్చిన ముఖ్యమంత్రి ఏమంటాడో, ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు దూరు చేస్తుంటే ఏం దూరు చేస్తుండో, సస్యశ్యామైన తెలంగాణని మళ్ళీ నీళ్లు లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఉన్న బోర్లన్నీ కట్టుకొని పరదేశాలు పోయినాయి, ఇతర రాష్ట్రాలకు పోయినాయి. అప్పుడు ఆ బోరింగ్లు అందరు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో మళ్ళా వస్తున్నారు. నీళ్లు లేక బోర్లు వేసుకోవాలి, రైతులకు అని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ రకంగా మరి ఆ వెనకటి కాలం తీసుకొస్తుండ్రు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండనో, గతంలో ఎట్లా పరిపాలించారో 60 ఏళ్ళు, అది గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చి, ఆయన తరం కాదు కేసీఆర్ గారిని తూర్చేయడానికి. ఇదే విధంగా కేసీఆర్ గారు మళ్ళీ తన ప్రజలు, కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వెలుగొండ మండల కేంద్రంలో తుమ్మల వెంకటరెడ్డి గారి అధ్యక్షత జరుగుతున్న ఈ కార్యక్రమంలో, మరి అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు అప్రోచ్ అధ్యక్షత జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కేసీఆర్ అంటే ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం. కేసీఆర్ గారి పేరు చెప్తే వెంట్రుకలు నిక్కబడుస్తాయి. నిజంగా అణిచివేత, దోపిడీ, పీడన ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. అట్లా తెలంగాణ మొత్తం కూడా నిర్లక్ష్యానికి గురై, అణిచివేతకు గురై దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు
తెలంగాణ తల్లి కన్న బిడ్డ కేసీఆర్. నిజంగా కేసీఆర్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క విషయం మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఒక దేశంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ హైదరాబాదు దేశం నైజాం సర్కారు పాలన నుంచి విముక్తి కాబట్టిన తర్వాత మనని మనం పాలించుకుందాం అనుకుంటున్న సందర్భంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు పాలకులు హైదరాబాద్ రాష్ట్రం మీద కన్నేసి తెలుగు భాష మాట్లాడేటోళ్ళం అన్నదమ్ముల లెక్క కలిసి ఉందామని చెప్పేసి ఒక మాట మాట్లాడితే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ అనుమానం వచ్చి ఫజల్ అలీ కమిటీ నేసింది. ఫజల్ అలీ కమిటీ కూడా స్పష్టంగా చెప్పింది తెలంగాణ ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి, మనం ఈ తెలంగాణని ఆంధ్రతో కలపడానికి వీలు లేదు అని చెప్పేసి ఫజల్ అలీ కమిటీ చెప్పింది. వాళ్లకు నీళ్లు పోతాయి, నిధులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి. ఈ ప్రాంత వనరుల మీద కన్నేసినటువంటి సీమాంధ్ర పాలకులు ఈ తెలంగాణని హస్తగతం చేసుకోవడం కోసమే భాషా ప్రయుక్త రాష్ట్రం మీద కలిసి ఉందామని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ రోజు ఫజల్ అలీ కమిటీ చెప్పింది. చెప్పినా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే ఆంధ్ర రాజకీయ నాయకులు ఎంత పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తారో చెప్పడం కోసం చెప్తున్నా. అయినా జవహర్లాల్ నెహ్రూ మీద ఒత్తిడి పెట్టి తెలంగాణను ఆంధ్రతో కలుపుతున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ అంత పెద్ద నాయకుడే ఒక మాట అన్నాడు, ఇది ఒక తుంటరి అబ్బాయిని, ఒక అమాయకపు అబ్బాయిని ఒక తుంటరి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టుకున్నది, దీంట్లో ఒక సామ్రాజ్యవాద కుట్ర గర్భితమై ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూనే తెలంగాణని ఆంధ్రతో కలిపిండు. అంటే ఆంధ్ర లాబింగ్ అంత బలమైన లాబింగ్, ఈ ప్రాంత వనరుల మీద కన్నేసినటువంటి ఆంధ్ర లాబింగ్ అట్లా తెలంగాణ ఆంధ్రతో కలిపింది. నిజంగా ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి, అట్లా కలిపినట్టు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు రెండో స్థాయి ప్రజలకు పౌరులుగా బతుకుతున్న రోజులల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బెల్లి లలితక్క తెలంగాణ అన్నందుకే 17 ముక్కలు చేసి బాయిలలో వేసిన విషయం కూడా మనందరం చూసినాం. గద్దారన్న జై తెలంగాణ అన్నందుకే గద్దారన్న గుండెల్లోకి బుల్లెట్ దించినటువంటి విషయం కూడా మనం అందరం చూసినాం. ఆ రోజులల్లో తెలంగాణ అనే పదం ఉచ్చరించడానికి వీల్లేదు అని చెప్పి నిషేధించిన రోజులలో అప్పుడే వచ్చిన నాయకుడు కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యంతో దేశం మొత్తాన్ని ఒప్పించి తెలంగాణ సమాజాన్ని అంతా ఒక ముద్దలో దగ్గర తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు నాయకుడు. ఇవాళ తెలంగాణ అసాధ్యం అనుకున్నారు, సాధ్యమే కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినట్టు నాయకుడు. ఇవాళ అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన సాధకుడు ఇవాళ పాలకుడైన తర్వాత దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను నిర్మించి